పెద్ద సందేశమిదే. ఫలితం గురించి ఆలోచించకు, కేవలం కర్మను చేస్తూ ఉండు. నీతితో, భక్తితో పనిచేయి. అదే నీ భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుతుంది. జీవితంలో మనకు లభించిన ప్రతి అవకాశం, ప్రతి వ్యక్తి, ప్రతి అనుభవం, వీటికి కృతజ్ఞతలు చెప్పాలి. వాటిని గౌరవించాలి. మనం కృతజ్ఞతతో ఉన్నప్పుడు మనలో సంతృప్తి, శాంతి కలుగుతాయి. భవిష్యత్తులో ఏం లభిస్తుందో అది కూడా మనకు ఏదో ఒక పాఠం నేర్పడానికే వస్తుందని అంగీకరించాలి. కాబట్టి ప్రతిదాన్ని ఓపెన్ హార్ట్తో స్వీకరించాలి. మన గుణాలను గుర్తించడం, వాటిని అంగీకరించడం మన విజయానికి బలమైన పునాది వేస్తుంది. మన గుణాలను గుర్తిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతోనే మన లక్ష్యాలను చేరుకోగలం. కానీ కేవలం గుణాలను తెలుసుకోవడం సరిపోదు. మన లోపాలను కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏ లోపాలను సరిదిద్దాలో తెలిస్తేనే మనల్ని మనం మెరుగుపరుచుకోగలం. లోపాలను తెలుసుకోవడం మనల్ని వినమ్రంగా చేస్తుంది. మనం వినమ్రంగా ఉన్నప్పుడు నిజంగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాం. ఈ ఆత్మస్వీకృతి మనల్ని బలవంతంగా చేస్తుంది. ఇతరులను క్షమించగలిగే వాళ్ళు నిజంగా తమను తాము ప్రేమించుకునేవాళ్ళు. ఎందుకంటే కోపం, ద్వేషం మనసులో పెట్టుకోవడం వల్ల నష్టం మనకే. క్షమాపణ ఇవ్వడం వల్ల మనసు శాంతిని పొందుతుంది, ఆత్మగౌరవం పెరుగుతుంది, భావోద్వేగపరంగా బలంగా మారతాం. ప్రతి మనిషి తప్పులు చేస్తాడు. కానీ ఇతరుల తప్పులను